నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 73వ కీర్తన ధ్యానం చేద్దాం. ఈ కీర్తన ఆసాపు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఈ ఆసాపు ఎవరు? చాలా మంది ఇలా అనుకుంటారు, ఆసాపు రాజు అని అనుకుని చాలా మంది ప్రస్తావన తెస్తున్నప్పుడు ఆసాపు రాజు రాసిన కీర్తన అంటారు. ఆసాపు అనే వ్యక్తి రాజు కాదండి. అతను ఎవరేనంటే లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను గొప్ప సంగీత విద్వాంసుడు, మంచి కవి, ఇంకా చెప్పాలంటే భక్తిపూర్వకంగా ఒక దీర్ఘదర్శి అయి ఉన్నాడు. అంతే తప్ప ఆసాపు రాజు మాత్రం కాదు. ఈరోజు వాక్య ధ్యానంలో మీకు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలామంది జీవితంలో ఈ భక్తిలోనికి వచ్చిన తర్వాత ఘోరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి అనంటే, నా బ్రతుకు ఇలాగుందేంటి, ఇతరుల బ్రతుకేమో అలాగుందేంటి, నాకంత మంచి కానీ, క్షేమం కానీ, సంతోషం కానీ, మేలు కానీ జరగటం లేదు, కానీ పలానా వారి జీవితాల్లో మాత్రం ఎంత చక్కగా గడుపుతున్నారు, చక్కగా బ్రతుకుతున్నారని అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డల జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తోడుగుండి క్షేమమిచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. మనము భక్తిలోనికి వచ్చిన తర్వాత, విశ్వాస జీవితాన్ని అవలంబించిన తర్వాత ఇంకా ఎక్కడో వెనకాల ఆలోచనలే ఉన్నాయి. కానీ ఈ ఆసాపు అద్భుతమైన వర్ణనాతీతమైన వర్ణన చేస్తూ ఉన్నాడు. ఈ ఆసాపు 12 కీర్తనలు రాశాడు. 12 కీర్తనలు కూడా అమూల్యమైన ఆత్మ సంబంధమైన సత్యాల కొరకు వెతికి మరీ రాశాడు. తన హృదయంలో ఉన్న అనుమానాలు ఏమైతే ఉన్నాయో వాటిని క్లారిటీ చేసుకోవాలనేటువంటి సిద్ధపాటు కలిగిన మనసుతో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గడిపి, ప్రభువా దీని సంగతి ఏంటి, నా హృదయంలో ఉన్న ఈ అనుమానానికి జవాబు ఏంటి అని అతను బాగా దేవుని సన్నిధానంలో ధ్యానిస్తూ గడిపిన సందర్భంలో ప్రభువారు అతనికి ఇచ్చిన జవాబే ఈ కీర్తన. నీకు కూడా ఈ ప్రశ్న ఉంది. నువ్వు ఒకవేళ బయటికి చెప్పలేకపోవచ్చు, కొన్నిసార్లు బయటికి చెప్తూ ఉండొచ్చు. ఈ యొక్క కీర్తన ద్వారా నీ అనుమానాన్ని రోజున సంపూర్ణంగా తీసివేసుకుంటావని ప్రభు పేరట మీకు తెలియచేయగలుగుతున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిత్వం గురించి ప్రస్తావన తెస్తున్నాడు. ఆ వ్యక్తిత్వం ఏంటంటే భక్తిహీనత. భక్తిని విడిచిపెట్టిన వారి జీవితాలు, అసలు భక్తిలోనే రాకుండా ఉండిన వారి జీవితాల గురించి ఇక్కడ ఆసాపు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. అతను ఏమంటున్నాడు అంటే, ఈ భక్తిహీనులు ఎలాగున్నారో అతను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. కొద్దిపాటి సమయంలో మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడనంటే, భక్తిహీనులు అడుగులేమో చాలా క్షేమంగా ఉన్నాయి, వారు గర్వంగా ఉన్నారు, ఎదుటోళ్ళ గురించి ఎప్పుడు కూడా వేరే ఆలోచన చేస్తూ వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వారు చనిపోతామనేటువంటి బెంగ లేని వారుగా ఉన్నారు, వారు ఎప్పుడు కూడా అసూయ పడుతూ ఉన్నారు, వారు పుష్టిగా అంటే ఎప్పుడు చూసినా వారు సమృద్ధిగా ఉన్నారు, వారికి ఇతరులు కలిగేటువంటి బాధలు, ఇబ్బందులు వారికి లేవు, ఇతరులకు పుట్టేటువంటి తెగులు, రోగం రాదు, వారు ఎప్పుడు కూడా బలాత్కారం కలిగి చక్కగా కొవ్వు పట్టిన మనుషుల్లాగా తిరుగుతున్నారు, వారి హృదయంలో ఎప్పుడు కూడా
బాధ కానీ, బెంగ కానీ, భయం కానీ ఉన్నట్లు కనబడరు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఎదుట వాళ్ళకి కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడు కూడా వారు కలిగిన వాటిని బట్టి గర్వంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తలెత్తుకొని తిరుగుతున్నారు. వారు అందరి గురించి కూడా దూషణ మాటలు మాట్లాడుతున్నారు. వారు తాగినా, తిన్నా అసలు ఏమి కొరత లేని వారిగా ఉన్నారు అని తనలో తాను అనుకుంటూ వాళ్ళు ఇంకా ఇలాగ అనుకుంటున్నారంట. అసలు దేవుడికి తెలివుందా అని అనుకుంటున్నారంట. అనుకుంటున్న ఈ రకరకాలైనటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఆశాపు ధ్యానం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది. నిజమే కదా! భక్తిహీనులు అనగా భక్తిని విడిచిపెట్టిన వారు, భక్తిలోనికే రానివారు అంటే లోకంలో బ్రతుకుతున్నవారు వాళ్ళు చాలా బాగున్నారే. నేను భక్తి ఎంత చేస్తున్నా, క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నా, ప్రతిరోజు సమయంకి నేను ప్రార్థన చేస్తున్నా, వాక్య ధ్యానం చేస్తున్నా, నేనెందుకు ఇలాగున్నాను? నా పరిస్థితులు ఎందుకు ఇలాగున్నాయి అని తనలో తాను ఎంత వేదన పడిపోతున్నాడు. ఒకవేళ నీకు కూడా ఈ ప్రశ్న ఉంది కదూ, నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నాకంటే వాళ్ళే బెటరు, నేను ఇంత చేస్తున్నా, ఇంత దేవుళ్ళో ఉన్నా, నమ్మకంగా ఉన్నా, నా పరిస్థితి ఏమో ఇలాగుంది. వాళ్ళ పరిస్థితులు ఎంత బాగున్నాయో, వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగానే తింటున్నారు, వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, వాళ్ళు చాలా 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 నాకంటే బెటర్గా ఉన్నారు. నా బ్రతుకే అరా కొర్ర బ్రతుకులాగుంది. నా బ్రతుకే ఏ రోజు తెల్లారుతుందా అని ప్రతిరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయని కలత చెందుతూ ఉన్నావేమో. నీ కొరకే దేవుడు ఆశాపు ద్వారా ఈ కీర్తనను రాశాడు. నీకున్న ఆలోచన ఆ రోజు ఆశాపుకి కూడా ఉంది. చాలాసార్లు నాకు తెలియనప్పుడు, వాక్య ధ్యానంలో అంత ముందుకి సాగలేనప్పుడు నేను కూడా ఇలా అనుకునేవాడిని. నేను ఇంత ప్రార్థన చేస్తానే, ఇంత భక్తిగా ఉంటానే, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నానే, నోటి మాట అంట దూషణ కూడా రాదే, ఇతరులు నేను శపించినే, ఇతరులకి ఏ రకమైన కీడు కలగాలని మనసులో కూడా తలంచినే, ఎందుకు నా బ్రతుకు ఇంకా ఎదుగుదల లేనట్లుగా, క్షేమం లేనట్లుగా, కొనుక్కుందామన్నా కొనుక్కోలేనట్లుగా, ఏదైనా కలిగి ఉందామన్నా అప్పుతోనే కలిగి ఉండేటట్లు, ఏంటి నా బతికేటలాగుంది, ఆడు సరిగా ప్రార్థన చేయడు, ఈడు భక్తిగా ఉండడు, అసలు ఆత్మీయ జీవితమే వాళ్ళకి లేదు, వాళ్ళ బ్రతుకులు చాలా బాగున్నాయని నేను కూడా ఆత్మీయంగా ఎదగలేనప్పుడు అనుకున్నాను. నీకు ఈ ప్రశ్న వచ్చిందంటే ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు కానీ ఎదిగే పరిస్థితిలో ఉన్నావు. ఈరోజు ఈ జవాబు నీకు చాలా అవసరమని ప్రభు భావిస్తూ ఉన్నాడు. కనుక భక్తిహీనులను చూసి, వారికి కలిగిన స్థితిని చూసి నువ్వేమీ కంగారు పడిపో అవసరం పని ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారన్నారట, ధనవృద్ధి కూడా చేసుకుంటున్నారు, రోజు రోజుకి బాగా సొమ్ములు సంపాదిస్తున్నారు. చాలా బాగుంది వాళ్ళ పరిస్థితి. ఇంకా అంటున్నాడు, నేనేమో హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండడం ఎందుకు, వేస్ట్. ₹1 ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి రూపాయి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర అన్యాయంగా రూపాయి తీసేనే అని నేనేం బెంగ పెట్టుకున్నాను. వాళ్ళకి అలాంటిది ఏమీ లేనే లేదు. నేనేమో హృదయం శుద్ధి చేసుకున్నాను, నా చేతులు పాపం లేకుండా, లంచం లేకుండా, అపవిత్రత లేకుండా శుద్ధి చేసుకుని ఉన్నాను. వాళ్ళకేమో దినమంతా సుఖం ఎంజాయ్ చేస్తున్నారు, నాకు రోజంతా బాధ కలుగుతుంది. ప్రతిరోజు వాళ్ళు ఆనందంగా ప్రారంభిస్తున్నారు, ప్రతిరోజు ఏమో నాకు శిక్ష వస్తుంది. ఏటో నాకు ఏమీ అర్థం కాలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అయ్య బాబోయ్, వాళ్ళ స్థితి చాలా బాగుంది, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి, నా బ్రతికే ఇలా ఉంది అని అనుకుంటూ, ఇక దీనికి జవాబు రావాలంటే నేను ఆలోచన చేస్తే అనవసరంగా ఉన్న జుట్టు ఊడిపోద్ది, తలనొప్పి వచ్చేస్తుంది అనుకున్నట్ట దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రియ దేవుని జనాంగమా,
నీకు అనేక రకాలైన ప్రశ్నలు ఉండొచ్చు, అనేక రకాలైన అనుమానముల చేత నువ్వు ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్క ప్రశ్నకు యేసు క్రీస్తు దగ్గర జవాబు ఉంది. నీకు ఏ ప్రశ్న అంటే రానిగాక యేసు క్రీస్తు ప్రభు వారు నీకు తప్పకుండా జవాబిస్తాడు. ఈ రోజున నువ్వు గమనించు, నా బ్రతికెందుకు ఇలా ఉంది, నేనెందుకు ఫలించలేదు, నాకెందుకు మేలు కలగటం లేదు, నాకెందుకు క్షేమం లేదు, ఎందుకు నేను తలపెడుతున్న కార్యాలు జరగటం లేదు, ఎందుకు నేను అనుకున్న పనులు రోజు రోజు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఇతరుల లాంటి సంతోషం నాకు లేదు, ఇతరులాగా నేను సంపాదించట్లేదు అని నువ్వు భావిస్తున్నావా? అయితే నా ప్రభు దగ్గరికి నువ్వు సంపూర్ణంగా రాగలిగి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పక నీకు జవాబు ఇస్తాడు. ఈ రోజున కొన్ని ప్రశ్నలు, ఆశాబు కలిగినటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటే దానికి జవాబును ఇదిగో వాక్యంలో నేను నీకు తెలియచేస్తున్నాను. ఇంకా నీకు ఇతరమైనటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే యేసు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆశాకు బయలుపరిచిన దేవుడు, ఆశాపుకి విషయమేంటో విశదపరిచిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా తెలియచేయునుగాక. ఆయన కార్యాలను చూచుదుగాక. విశ్వాసంలో ఎదుగుతూ బలమైన వ్యక్తిగా నువ్వు మారినట్లుగా దేవుడు నీతో నేరుగా మాట్లాడునుగాక. ప్రియ జనాంగమా, అతనికి జవాబు వచ్చేసింది. ఏమంటున్నాడు తెలుసా? మొట్టమొదటిగానే మాట్లాడుతున్నారు, అసలు స్టార్టింగ్లోనే ఆ విషయం చెప్తున్నాడు. దేవుడు ఎంత దయాళుడు, నా పట్ల ఎంత దయ చూపిస్తున్నాడు అని అతనికి దేవుని యొక్క హృదయాన్ని గమనించినప్పుడు అర్థమైంది. అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారి స్థిరమాయను. నేను ఇలా తొందరపడి అనుకున్నాను, తొందరపడి మాట్లాడాను, నోరు జారిపోయిన పరిస్థితి, నా కాలు జారిన పరిస్థితి అయిపోయింది. అయితే ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన జారిపోవలసిన నా పాదాలను, భక్తిలో నుంచి దూరం అయిపోవలసిన నా పరిస్థితులను ఆయన ఏం చేశాడంటే స్థిరపరిచాడు. ఈ రోజున నీ విశ్వాస జీవితము ప్రభువులో స్థిరపరచబడును గాక. అనేక ప్రశ్నలు నా హృదయంలో ఎప్పుడు మెదులుతూ ఉండే, ఆశాపులాగా చాలా అనుమానాలు నాకు కలుగుతూ ఉండే. కానీ ఈ రోజున ప్రతి విషయంలోనూ అనుమానించడం మానేశాను. పూర్తిగా దేవుని మీదే విశ్వాసంతో ఆధారపడడం ప్రారంభించాను. బీపీ షుగర్లు రాకుండా ప్రభు మీద ఆ భారాన్ని వేసేసాను. ఆయన ఎట్టి టెన్షన్ లేకుండా సమస్తం చూసుకుంటున్నాడు. నువ్వు కూడా అట్టి ధైర్యాన్ని కలిగి ఉండి లేనిపోని జబ్బులు తెచ్చుకోక విశ్వాసంలో ఉంటే ఉన్న జబ్బులు కూడా నీకు దూరం అయిపోతాయి. ఏమంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు ప్రభువారు ఆ విషయం అతనికి ఆయాసంగా ఉండిపోయిందంట. బాబు ఇలాగైపోతున్నారు, అలాగైపోతున్నారు, డెవలప్ అయిపోతున్నారు, మేలు కలిగిపోతుంది, క్షేమం కలిగిపోతుందని అతను కంగారు పడినప్పుడు చక్కగా ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు నిశ్చయముగా కాలు జారే చోటులో ఉన్నారు. ఎక్కడున్నారట? కాలు జారే చోటు. ఎప్పుడు పడిపోతారో తెలీదు, ఎప్పుడు కూలిపోతారో తెలీదు, ఎప్పుడు నష్టపోతారో తెలీదు, ఎప్పుడు పోగొట్టుకుంటారో తెలీదు, ఎప్పుడు వారి ప్రాణం పోతుందో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకేంటి వీళ్ళకేంటి అని. వాళ్ళకి ఏంటి అనుకున్నావా? వాళ్ళు చివరిలో ఉన్నారు, నశించిపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు క్షణములో పాడైపోబోతున్నారు. వాళ్ళకి మామూలు భయం కాదు, మహాభయం వారిని ఆవరించింది. వారి బతికి ఎలా ఉందంటే నిద్రపోయినప్పుడు వచ్చే కల్లాగా ఉంది. అది కళ్ళు తెరిస్తే ఇది కళ అన్నట్లుందంట వాళ్ళ బతుకు. నీ బ్రతుకు అలాగలేదు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు క్షణమే ఉండేవారుగాను, మహాభయం చేత నింపేవాడు వారుగాను, వారు కలగన్న వారుగాను ఉంటున్నారు. నా హృదయంలో నేను ఎంతో కంగారు పడిపోయాను. కానీ నాకు అర్థమైంది, నా అంతరంగంలో నా వ్యాకులం అంతా తొలగిపోయింది.
నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఒక పశువులాగా ఆలోచన చేశాను, ఒక జంతువులాగా ఆలోచన చేశాను. వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు నీకు దూరంగా ఉన్నారు. నేను మాత్రం ఎక్కడున్నాను తెలుసా? నా దేవుని సన్నిధిలో, అనగా దేవుని యొద్ద నేను ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళు దేవుని దగ్గర లేరు, దేవునితో సహవాసం లేదు, భక్తి లేదు, పరిశుద్ధత లేదు. వారు కాలు జారే చోటలో, నాశనం అయిపోయే పరిస్థితుల్లో వారుంటే, ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, నాకు అర్థమైంది, నా జీవితము దేవుని యొద్ద ఉన్నది. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈ పరిస్థితులన్నీ చూసి కంగారు పడతావు ఎందుకు? నువ్వు దేవుని దగ్గర ఉన్నావు. ఆయన దగ్గర ఏముంది అని అంటే, క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ఇంకా చెప్తున్నాడు, అద్భుతమైన మాటలు చెప్తున్నాడు, నేను మహిమలో ప్రవేశించగలుగుతాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడికట? ఆయన మహిమలో ఉండగలుగుతున్నాడట. భక్తిహీనులు కాలు జారే చోటులో ఉంటే, నాశనమైపోయే పరిస్థితులు ఉంటే, భక్తుడైన ఆశాబు చెప్తున్నాడు, నేను మహిమలో ఉన్నాను. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నీవు దేవుని మహిమ చేత నింపబడి ఉన్నావు. ఓ ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నాయి అనుకుంటున్నావు. ఇతరులను చూసి కలత చెందుతున్నావే తప్ప వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయడం ఈ రోజు నుంచి విడిచిపెట్టు. ఇక నీవు దేవుని దగ్గర ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు మహిమ కలిగిన వ్యక్తిగా ఉన్నావు. భూమి మీద మహిమతో ఉంటావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య మహిమలో ఖచ్చితంగా ప్రభుతో నువ్వు ఉంటావు. నిన్న మధ్యాహ్నం ఒక సహోదరితో నేను మాట్లాడుతూ, అమ్మ మనం దేవుని పని చేయాలి అని మాట్లాడుతూ ఇలాగన్నాను, ఒకవేళ ఇంత ఎండకు నువ్వు బెంగ పెట్టుకున్నావే, నరకానికి పోతే నీ పరిస్థితి ఏంటి అని అన్నాను. అమ్మ బాబోయ్ అనే అలాగొద్దు, నేను కనీసం ఊహించుకోలేకపోతున్నాను అని చెప్పింది. అయ్యో, ఈ కొద్దిపాటి ఎండకే నువ్వు ప్రయాణం చేయలేనని బెంగ పెడితే, పొరపాటున నరకానికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? అంబాబాయ్ నరకానికి వెళ్ళను. అయినా నేను ఎందుకు వెళ్తాను నరకానికి? నేను నరకానికి వెళ్ళను కదా అంది. ఎస్, నిజమే, మనం నరకానికి వెళ్ళే పని మనకి లేదు. కారణం ఏంటో తెలుసా? మనల్ని దేవుడు ఆల్రెడీ మహిమలోనికి చేర్చినట్లుగా మన కొరకు మహిమను, అనగా నిత్య జీవాన్ని సిద్ధం చేసి ఉంచేశాడు. కనుక నువ్వు నేను మహిమ కలిగిన వారిగా ఉంటాం ఈ లోకంలో. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు నిత్య మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. మనం నరకానికి ఎందుకు వెళ్తాం? అయితే నరకములోనికి వెళ్ళిపోయే వారిని, అగ్నిగుండంలోనికి పడిపోయే వారిని మనము లోపల నుంచి, అనగా ఆ నరక యాతన నుంచి లాగేటట్లు తప్పక ప్రయత్నము చేయాలి. మరి నువ్వు వెళ్ళవు కదూ, నువ్వు మహిమకి వెళ్తావు కదా. అందుకే మహిమకి వెళ్ళటానికి, నరక యాతన పడబోతున్న వారిని రక్షించడానికి తప్పక నువ్వు ప్రయత్నము చేయగలిగి ఉండాలి. ఇతను ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అర్థమైపోయింది ఇతనికి. ఈ లోకంలో ఉన్నవాడికి, భక్తిహీనుడికి ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గొప్పతనాలు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి, అన్నీ సమృద్ధి ఉన్నాయి. అవి ఎందుకండి? ఇతనికి అర్థమైంది. నీకు అర్థమైతే బాగుండుగాక. ఏమర్థమైందంటే, నాకు దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆయన తప్ప నాకు ఇంకెవరున్నారు? ఎస్, ఈరోజు ధనం కానీ, బలం కానీ, బలగం కానీ, బంధువులు కానీ, వీళ్ళందరూ మనకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఉన్నప్పుడు, మనకు కలిగి ఉన్నప్పుడు ఉంటారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనతో ఉంటే, ఈ సమస్తము మనదే కదండి. ఏది తక్కువ నీకు? ప్రభువే నీ వాడైపోతే, సమస్తాన్ని సృష్టించని దేవుడు నీ సొంతమైతే ఇంక నీకేమి తక్కువ? అది అర్థమైంది అతనికి. ఈరోజు నీకు కూడా ఈ విషయం అర్థమగునుగాక. ప్రభువే నీతో ఉన్నాడు, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీతో ఉన్నాడు అని నీకు అర్థమైతే ఇక దేని కొరకు బెంగ పెట్టుకోవు, కలత చెందవు. కీర్తనకారుడు ఇలా చెప్తాడు,
ఆకాశమందు ఉన్నావు నీవు అని చెప్తున్న దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు తెలుసా? నా హృదయములో ఉన్నావు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఆయన నన్ను అత్తుకొని ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆయన గుండెకు నేను అత్తుకోగలిగినట్లుగా సమీపంగా ఉన్నావు అంటున్నాడు. నిజమే, ఆకాశమందు ఉన్న దేవుడు ఎక్కడున్నాడంటే నీకు సమీపంగా ఉన్నాడు. కనుక సమీపంగా ఉన్న దేవుడు నీతో ఉంటే ఇక నీకెందుకు బంక? అందుకే అంటున్నాడు, ఆయన నాకుండగా లోకంలోది ఏది నాకొద్దు. ఎస్, ఈరోజు నీ విశ్వాస జీవితంలో కనుక బలపరచబడగలిగితే ఈ లోకంలో ఉన్న దాని కొరకు ఏమి ఆరాటపడవు. ఎందుకు? నీకు మహిమ ఉంది ప్రియులారా. 60-70 సంవత్సరాలు బ్రతికి ఈ బ్రతుకు అయిపోతుంది, అది పెద్ద ఏదోలా బతికేద్దాం, కానీ ప్రభుని కలిగి బ్రతికేద్దాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య మహిమ ఉంది. వాళ్ళకి నిత్య మహిమ లేదే, ఈ లోకమే ఉంది వాళ్ళకి. తినడం, తాగడం, పుష్టిగా ఉండి చూసుకోవడానికి మాత్రమే ఈ లోకంలో ఉంది. కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఏమీ లేదు. ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభు ఉన్నాడు, ప్రభు మహిమ మనకి ఉంది. మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని ఆరాటం కలిగి తను ప్రతిరోజు కూడా ఆక్సిజన్లో పడుకునేవాడట. ఎందుకో తెలుసా? ఎక్కువ కాలం బ్రతకటానికి అది ఎంతో ఉపయోగపడుతుందని అతనికి తెలుసు. అందుకే ఆక్సిజన్లో పడుకునేవాడు. రెండవది, అతను గుండె కొరకు, ఊపిరితిత్తుల కొరకు, కిడ్నీల కొరకు పొరపాటున ఎప్పుడైనా పాడైపోతే ఇమ్మీడియట్లుగా వాటిని బాగు చేసుకోవడం కొరకు, రీప్లేస్ చేసుకోవడం కొరకు గుండె కలిగిన ఒక వ్యక్తిని, ఆరోగ్యం కలిగిన వ్యక్తిని కొనేసుకున్నాడు. ఇదిగో నీ గుండె నాది, నాకు ఎప్పుడైనా గుండె పాడైపోతే ఇమ్మీడియట్లీ నీ గుండె నేను తీసుకుంటాను, కనుక బ్రతికాలం అంతా నిన్ను, నీ కుటుంబాన్ని పోషించిన కోట్లు నీకు ఇస్తానని అలా ఒక వ్యక్తిని కొనేసుకున్నాడు. అలాగున ఒక్కొక్క పాటలు ఆరోగ్యం కలిగిన వ్యక్తుల్ని కొనేసుకొని వాళ్ళని పోషించడం, వాళ్ళ యొక్క అవయవాలను సంరక్షించడం పని పెట్టుకున్నాడు. నిత్యము కూడా 12 మంది డాక్టర్లు తను కూడా పెట్టుకునేవాడట. అలాగూ మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని ప్లాన్ చేశాడు. 49వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఈ లోకంలో అతను ఒక పాప్ డాన్సర్గా ఒక పాటకి 5 కోట్లు తీసుకునేటువంటి ఓ గొప్ప ధనవంతుడిగా, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గాంచి ప్రపంచ యువతను ఉర్రూతలు ఊగించిన ఒక గొప్ప పాప్ సింగర్, పాప్ డాన్సర్. అతను మించిన డాన్సర్ ఇంకెవడో లేడు ప్రపంచంలో. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతుకుదాం అనుకుని 49వ సంవత్సరం అనగా 50 సంవత్సరాలు రాకుండా పోయాడు. ఆయన ఎంతో సంపాదించాడు, ఎన్నో చూశాడు, కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బిలీవర్ చర్చ్ అధినేత మెట్రోపాలిటన్ గారు అయినటువంటి కేపీ యోహనాన్ గారు దాదాపు 20 దేశాల్లో అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన నాలాంటి వందల వేల వారిని సేవకులుగా మార్చిన గొప్ప దైవజనుడు ఆయన. ఆయనకి ఎక్కడ ఏ ఆస్తి ఉందో వారికి తెలీదు. విస్తారమైనటువంటి పరిచర్య చేసి దాదాపుగా 1983లో ఆయన పరిచర్యను ప్రారంభించి ఈ సంవత్సరానికి అతి తక్కువ సంవత్సరాల్లోనే 20 దేశాల్లో ఆయన సేవా పరిచర్యలు జరిగిస్తూ వేలాది సేవకులను తయారు చేసి లక్షలాది ఆత్మ సంబంధమైన విశ్వాసులను సంసిద్ధపరిచి వేలాది మందిరాలు కట్టి అనేక మందికి ఆసరాగా నిలబడిన గొప్ప దైవజనుడు ఆయన. అమెరికా దేశంలో వాకింగ్ కొరకు వెళ్తుంటుండగా కారు ప్రమాదంలో గాయపరచబడి చనిపోయారు. ఆయన ఏమీ తీసుకువెళ్ళలేదు. ఆయన కోట్లకు పడుగులెత్తినటువంటి వారు, గొప్ప గొప్ప ధనవంతులు, కోటేశ్వరులు ఏమీ తీసుకెళ్ళలేదు, కానీ వారికి నిత్య మహిమ ప్రభువారు సంసిద్ధం చేశారు. ఆయన పేరున
ఎప్పుడో ఒక సైకిల్ కొనుక్కున్నారట కేపీ యోహన్నాన్ గారు. ఆ సైకిల్ ఒక్కటే ఉంది తప్ప తన పేరున ఏమీ లేకుండా సమస్తమును కూడా ఆ బిలీవర్ చర్చ్కే రాసి ఉంచేశారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలోది ఏది అక్కర్లేదని బ్రతికిన వ్యక్తి గొప్ప దైవజనుడు ఆయన. వాళ్ళకి తెలుసు, భక్తుడైన మోషేకి తెలుసు. పౌలు గారు చెప్తారు, ఐగుప్తి ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని. పౌలు గారు చెప్తారు, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నానని. తెలుసు, భక్తులందరికీ తెలుసు, ఈ లోకమంతా కూడా విడిచిపెట్టేది. ఈరోజు అటు విషయం నీకు తెలుసును గాక. అది అన్నాడు, నా శరీరం క్షీణించిపోవచ్చు, నా హృదయము క్షీణించిపోవచ్చు, కానీ నేను దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తాను. నేను ఎలా ఉన్నానంటే దేవుని అంటే దేవునితో ఉండడం నేనెంతో ఇష్టపడుతున్నాను. ఆయనతో ఉండడం నాకెంతో సంతోషమని. కనుక ప్రియులారా, ఈ రోజు నుంచి ప్రభుతో ఉండండి. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆరాట పడకండి, పరలోకం కొరకు ఆరాటపడండి. నిత్య జీవాన్ని సొంతం చేసుకోండి. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించునుగాక. ఆమేన్.